హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెమీ పటియాలా ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది డ్రెస్ మెటీరియల్లో వచ్చిన క్లాత్ 2 మీటర్స్ ఉంటుంది. ఫస్ట్ క్లాత్ని ఇలా 2 మడతల పైన ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. వేస్ట్ నుంచి హిప్ పార్ట్ వరకు ఫస్ట్ పొడుగు తీసుకోవాలి. ఇది 7 ఇంచెస్ పొడుగు అయితే ఇంకొక 2 ఇంచెస్ మార్జిన్తో కలిపి మొత్తం 9 ఇంచెస్ ఇలా పొడుగు తీసుకోవాలి. టోటల్ ప్యాంట్ లెంత్ 40 ఇంచెస్ అయితే అందులో 7 ఇంచెస్ హిప్ పార్ట్కి తీసుకున్నాము. దానికి 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసి మార్క్ చేసుకున్నాము. అండ్ వెడల్పు వచ్చేసి మన హిప్ సైజుకి ఇంకొక 4 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. అంటే హిప్ సైజు 36 అనుకోండి, ప్లస్ 4 యాడ్ చేసుకోవాలి. సో క్లాత్ 2 మడతల మీద ఉంది కాబట్టి వచ్చిన దాన్ని మనం అంటే 40 వచ్చింది కదా, 36 ప్లస్ 4, ఆ 40ని మనం హాఫ్ చేసుకుంటే 20 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. సో మనకి క్లాత్ ఏదైనా సరిపోలేదు అనుకుంటే క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ అంటే ఆ 4 ఇంచెస్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఇలా 4 మడతల పైకి మార్చుకోవాలి. అంటే మనం వేస్ట్ నుంచి హిప్ పార్ట్ వరకు ఇది కట్ చేసుకున్నాము. ఇప్పుడు లెగ్స్ పార్ట్కి కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. నేను ఇప్పుడు చూపించేది 2 మీటర్స్ క్లాత్తో చూపిస్తున్నానండి, మెటీరియల్లో వచ్చిన క్లాత్. దీనికి పొడుగు మనం 40 అనుకున్నాం కదా, ఇందాక ఆల్రెడీ 7 తీసేసాము. ఇంకా 33 ఇంచెస్ పొడుగు తీసుకుంటున్నాము లెగ్స్కి. ఇది వెడల్పు అంత అవసరం లేదు మనకి సెమీ పటియాలా కాబట్టి, ఇంక ఇందులో ఎంత క్లాత్ ఉందో అంత వెడల్పు తీసుకుంటున్నాము. ఇది ముందు 2 మడతల మీద కట్ చేసుకున్నాం కదా, వేస్ట్ టు హిప్ పార్ట్, ఇది ఆ క్లాత్. ఇప్పుడు కిస్తా పార్ట్ కోసం 2 ఇంచులు వెడల్పు 10 ఇంచులు పొడుగు తీసుకోవాలి. ఇది క్లాత్కి చివరన పై వైపు తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్లాత్ ఫోల్డింగ్కి ఎక్కడ చూపిస్తున్నానో అలాగే తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక రౌండ్ చేసుకోవాలి. ఈ బాక్స్లోనే ఒక రౌండ్ షేప్ తీసుకొని ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చివరన కాలి లూజ్ మనం కొలుచుకొని ఆ రౌండ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే 6 ఇంచెస్ రౌండ్ తీసుకొని దానికి ఒక 1 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కిస్తా రౌండ్ చివరి నుంచి ఈ ఖాళీ రౌండ్ చివరి వరకు మనం ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ రౌండ్ చివరి నుంచి మనం ఖాళీ లూజ్ తీసుకున్నాం కదా 1 ఇంచ్ మార్జిన్తో, ఆ మార్జిన్ దగ్గరికి మనం ఇది ఇలా కలిపేయాలి. సో ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఇలా ఏమైనా క్లాత్ అన్ఈక్వల్గా ఉంటే ఫస్ట్ అది లెవెల్ చేసేసుకుని మార్జిన్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం కదా 1 ఇంచ్, అక్కడ నుంచి ఈ కిస్తా రౌండ్ చివరికి కట్ చేసుకోవాలి. నేను చూపించే మెజర్మెంట్స్ 2 మీటర్ క్లాత్ వరకు సరిపోతాయండి, అంటే మనకి మెటీరియల్లో అంతే వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి లెగ్స్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు కిస్తా రౌండ్ షేప్ కూడా కట్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మనకి సల్వార్ ప్యాంట్ కటింగ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నవి ఈ 2 పార్ట్స్ చాలా ఈజీగా అయిపోతుందండి. సల్వార్ కటింగ్ మనకి 2 మీటర్స్ క్లాత్తోనే కట్ చేసుకోవచ్చు. సెమీ పటియాలా ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. యాంకిల్ లూజ్ 6+1 మార్జిన్తో కలిపి 7 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు అదే లెంత్ బకరం ఇంకా ప్యాంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని బకరం 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు తీసుకోవాలి. నార్మల్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ దానికి డబుల్ అంటే 4 ఇంచెస్ విడ్త్తో తీసుకోవాలి. తీసుకొని ఇలా అటాచ్ చేయాలి. ఫస్ట్ బకరం ఇంకా నార్మల్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఇలా అటాచ్ చేసుకొని ఇప్పుడు ఇందులో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఇది యాంకిల్ పార్ట్ దగ్గర మనం స్టిచ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ లైన్ మిస్ అవ్వకుండా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ కుట్టాలి. తర్వాత ఇలా ఒక 1/2 ఇంచ్ అటు ఇటు లైన్ లాగా డ్రా చేసుకొని అది కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో షేప్ చేసుకుంటూ టెంపుల్ డిజైన్ లాగా ఈ డిజైన్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. బకరం వేసుకుంటే మనకి ఇంత స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక యాంకిల్ది స్టిచ్ అయిపోయింది కదా, రెండోది కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఎలా అటాచ్ చేసుకోవాలో నేను ఇలా పేపర్ పైన చూపిస్తాను చూడండి. ఫస్ట్ డబుల్ ఫోల్డ్ పైన హిప్ది మనం కట్ చేసుకున్నాము. తర్వాత 4 ఫోల్డ్ వేసుకొని ఎంత లెంత్ కావాలో చూసుకొని 4 ఫోల్డ్ వచ్చేలాగా చేసుకొని యాంకిల్ నుంచి కిస్తా లూజ్ వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి 2 ఇలా ఓపెన్ చేసి రాంగ్ సైడ్ అటు ఇటు ఉండేటట్టు చూసుకొని ఇక్కడ పిన్ చేస్తున్నాను కదా, ఫస్ట్ అక్కడ డబుల్ స్టిచ్ చేసుకొని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేస్తే
మనకి ఇలా ప్యాంట్ది షేప్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మనం హిప్ పార్ట్కి ప్లీట్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవడమే. ఆల్రెడీ మీకు పేపర్ పైన ఫోల్డింగ్ చూపించాను కదండి, ఆ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. అంటే కిస్తా పార్ట్ అటాచ్మెంట్ అదంతా అయిపోయింది. ఇప్పుడు మనం యాంకిల్ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం కిస్తా రౌండ్ వరకు ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కిస్తా పార్ట్ది సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. అటువైపు క్లాత్ ఇటువైపు క్లాత్ సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకొని ఈ లెగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అటువైపు యాంకిల్ వరకు మనం ఒకటే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ మార్జిన్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి లెగ్స్ పార్ట్ది స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇది ఫస్ట్ మనం డబుల్ ఫోల్డ్ పైన కట్ చేసుకున్నాం కదండి, ఆ పార్ట్ది మనం స్టిచ్చింగ్ కూడా చేసేసాము. ఇక్కడ ఏంటంటే కొంచెం నాకు క్లాత్ తక్కువ వచ్చింది, అది అటాచ్ చేసేసి నాడ ఎక్కించుకోవడానికి ఇలాగా ఒక బెల్ట్ లాగా మనం స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న లెగ్స్ పార్ట్ ఉంది కదా, సో దానికి కొంచెం కొంచెం అటాచ్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్లీట్స్ మనకి బ్యాక్ సైడ్ ఎక్కువ కావాలో సైడ్కి కావాలో చూసుకొని మార్క్ చేసుకొని కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది సెమీ పటియాలా ప్యాంట్ కాబట్టి ఎక్కువ ప్లీట్స్ రావండి. సో మ్యాక్సిమం ప్లీట్స్ ఒక అటువైపు ఒక 6-7 లేదంటే ఒక 8 అలా వస్తాయి. సో మనం పెట్టుకునే సైజుని బట్టి ప్లీట్స్ వస్తాయి. సో ఇలా కొంచెం కొంచెం ప్లీట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ప్లీట్స్ వచ్చేలాగా స్టిచ్ చేసాము. సెమీ పటియాలా ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇక్కడ కిస్తా పార్ట్ ఉంది కదా, అది ఇక్కడ మనం నాడ ఎక్కించుకోవడానికి సెంటర్లో కట్ చేస్తాం కదా, ఇవి రెండు ఇలా స్ట్రైట్గా వచ్చినాయి అంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టే.